నేనైతే ఇక్కడ పీటర్ పాన్ కాలర్ నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. కాలర్ నెక్ బ్లౌజెస్ లో చాలా టైప్స్ ఉంటాయి కదా, అయితే వేరే ఏ కలర్ బ్లౌజ్ కైనా ఒకటి అబ్జర్వ్ చేయండి, బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుంది. ఈ ఒక్క నెక్ కు మాత్రం మన బ్యాక్ సైడ్ ఎలా పెట్టుకున్నా సెట్ అవుతుందండి ఈ నెక్ మోడల్ కి అయితే మాత్రం. అంతేకాకుండా ఈ నెక్ కొలత కూడా మనం పూర్తిగా హై నెక్ తీసుకోవచ్చు, లేదంటే బోట్ నెక్ తీసుకోవచ్చు, లేదంటే వి షేప్ లో కూడా తీసుకొని మనం ఇలా కాలర్ స్టిచ్ చేసుకోవచ్చు ఈ నెక్ కి. నాకైతే మిగతా అన్ని కాలర్ నెక్ బ్లౌజెస్ తో పోల్చుకుంటే ఈ కాలర్ నెక్ బ్లౌజ్ అయితే కొంచెం ఈజీ అనిపిస్తుంది స్టిచ్చింగ్ చేయడం, అండ్ లుక్ వైజ్ కూడా ఇదే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే దీనికి బ్యాక్ సైడ్ కూడా హై నెక్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, మనం బ్యాక్ సైడ్ కూడా ఇంకేదైనా డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు. నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ కి అయితే మాత్రం బ్యాక్ సైడ్ నార్మల్ బోట్ నెక్ ఇచ్చేసాను, ఎలాంటి నెక్ డిజైన్ అయితే పెట్టలేదు, నార్మల్ బోట్ నెక్ పెట్టమన్నారు వాళ్ళు. అండ్ మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి, నేను ఇక్కడ కాలర్ నెక్ అనేది సెల్ఫ్ క్లాత్ తోటి సెట్ చేశాను కదా, వేరే క్లాత్ తోటి సెట్ చేసినప్పుడు మనం దానికి పైపింగ్ చేయకుండా బాగానే ఉంటుంది, కానీ మనం దాంట్లో ఉన్న క్లాత్ తోటి సెట్ చేసినప్పుడు మాత్రం పైపింగ్ చేస్తేనే ఫినిషింగ్ అది కాలర్ లుక్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది, అంటే అంతా ఒకలా కలిసిపోయినట్టుగా ఉంటుంది. మీరు కనుక సెల్ఫ్ కలర్ తో ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా పైపింగ్ వేయండి, చాలా బాగా కనిపిస్తుంది. ఫైనల్ గా కాలర్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఆ పైపింగ్ వచ్చిన ప్లేస్ లో పంపకం చేయించాలి. పంపకానికి బదులు మిషన్ తోటి స్టిచ్ వేసేయచ్చు, బట్ పంపకం అయితే ఇంకా నీట్ గా ఉంటుంది అనిపించి నేను ఇంకా పంపకమే చేయించాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. టోటల్ గా బ్లౌజ్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది, అండ్ హ్యాండ్స్ కూడా బుగ్గలు పెట్టడం తోటి అయితే ఇంకా చాలా బాగుంది. కస్టమర్ కూడా బ్లౌజ్ బాగా నచ్చేసింది అసలు. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.